ఈ చీఫ్లో ఏమో నాకు అర్థం కావట్లేదు. చీఫ్ అంటే అరే ఏంద్ర బాబు మంచి పొజిషన్ రా అది ఎందుకు. ఈ మణికంఠ కొన్నిటి దగ్గర మంచిగా ఉన్నాడు, కొన్నిటి దగ్గర ఎమోషనల్ ఆడుకుంటూ ఈ వీక్ అయితే 100% లైక్ ఇక్కడ సోనియా నామినేట్ చేసేటప్పుడు కొందరిని గేమ్స్ రూల్స్ తెలియదు అది తెలియదు అన్నట్టు కొద్దిగా సోనియాని కంపారిజన్ చేసుకుంటూ మణికంఠ నామినేట్ చేసేటప్పుడు కొందరిని సాలిడ్ రీజన్స్ ఇస్తలేడు. శేఖర్ భాషకు ఒక విధానం ఉన్నప్పుడు తను ఆ విధానంగా ఆడుతుండు, ఆ పరంగా జానకి కట్టందుకు పోర్ చేయాలన్నంత కోపం వస్తుంది ఒక్కొక్కరికి దీంట్లో చూస్తుంటే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇక బిగ్ బాస్ 1 వీక్ మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇక మనకు ఉన్నది సెకండ్ వీక్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ వీక్లో కూడా మనకి నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంత తొందరగా. అదే అవాక్ అయ్యారు కదా చాలామంది. అవునండి మామూలు కాదు. దీంట్లో మార్నింగ్ నుండి మనకి 3 ప్రోమోస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ 3 ప్రోమోస్ని మనం చూస్తే కనుక ఈరోజు ఎపిసోడ్ చూస్తే కనుక మామూలుగా లేదు. ఒకసారి మీకు కొన్ని డైలాగ్స్ కూడా వినిపిస్తా, ఆ ఫ్లో కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే ఫస్ట్ వీక్లో మనకి బేబక్క అనేది ఎలిమినేట్ అయిపోయారు. మన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఒక్కొక్కరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం పైన ఈరోజు వాళ్ళ అభిప్రాయాలను మనం ఇండైరెక్ట్లీ ఈ వీడియోస్లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, విష్ణుప్రియ నార్మల్గా ఫస్ట్ ప్రోమో రిలీజ్ అంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే కంప్లీట్లీ వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళైతే ఫస్ట్ సేవ్ ఇండైరెక్ట్లీ ఏమంటుంది, నేనైతే ఒకళ్ళని ఎక్స్పెక్ట్ చేసా, వాళ్ళు ఇండైరెక్ట్లీ సేవ్ అయిపోయారు. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారా? మీకు ఏమైనా తెలుసా కామెంట్ చెప్పండి. దీని గురించి లాస్ట్లో చెప్తాను నేను. ఇక కంటిన్యూటీ పార్ట్ ఆఫ్ పరంగా అట్లనే చూసుకుంటే క్లాన్ కూడా తయారైంది. చీఫ్ కూడా అవుతుంది, బిగ్గెస్ట్ క్లాన్ లగ్జరీ కూడా వస్తుంది. చూడు ఈ చీఫ్లో ఏమో నాకు అర్థం కావట్లేదు. చీఫ్ అంటే అరే ఏంద్ర బాబు మంచి పొజిషన్ రా అది ఎందుకు ఇట్లా టార్గెట్ పెట్టుకున్నారు, దానికి గౌరవంగా ఉన్నారు. గ్రేట్ అంటే ఈ భజన్ మండలి ఈ ఫ్యాన్ క్లబ్ లో ఇంక్లూడ్ అవ్వడానికి నేను రాలేదు. ఈసారి చెప్తాను. హోము తను ఇన్నర్ వాయిస్ అంటే తను గిన్నెలు కడుగుతూ మాట్లాడుకుంటుండు. లైక్ నేను ఎందుకు యూనిటీ, వాళ్ళకంటూ ఒక గేమ్ షో ఉంది కదా, నేను ఆడనీకి వచ్చా, నాకంటూ నేను చెప్పేస్తాడు అన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో కూడా అంతే. మనకి నేను ప్రోమోస్ని తీసుకొని ఎపిసోడ్ని కంటిన్యూటీ తీసుకొని మీకు చెప్తున్నాను ప్రతి విషయం. నువ్వు ఈరోజు డైరెక్ట్గా నామినేషన్ టైంలో దాని గురించి మాట్లాడతావా? లేదు నామినేషన్ ఇప్పుడు ఈడ తెలుసు తెలియక టీంలు కూడా ఫామ్ అయ్యాయి. మనకి హౌస్ మేట్ చెప్తారు, నీకు ఏమీ కాదు. నిబ్బాల్ అండ్ మణికంఠ వాళ్ళిద్దరు డిస్కషన్స్ ఏంటంటే ఇండైరెక్ట్లీ ఒక బిగ్ బాస్ హౌస్లో ఒక గ్రూప్ ఫామ్ అయింది, ఒక టీమ్ ఫామ్ అయింది అని అంటున్నారు. ఆ టీం ఎవరు మనం ఈరోజు ఎపిసోడ్లో మీరు చూడొచ్చు, లేదంటే దీని గురించి రేపు చెప్తాను. ఏంటంటే టీం అనేది ఇండైరెక్ట్లీ ఒక బిగ్ బాస్లో ఒక టీం అవ్వడం అనేది కూడా చాలా తప్పు. ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేసుకొని అవతల వాళ్ళని పాయింట్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా బిగ్ బాస్లో. దీన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కరు మీ కంటెస్టెంట్స్ ఒక్క పర్సన్ మాట వినాలి అంటే అది ఓన్లీ బిగ్ బాస్. ఈ మణికంఠ కొన్నిటి దగ్గర మంచిగా ఉన్నాడు, కొన్నిటి దగ్గర ఎమోషనల్ ఆడుకుంటూ ఈ వీక్ అయితే 100% లైక్ లాస్ట్ వీక్ అయితే ఎమోషనల్ పరంగా సేవ్ అయ్యాడు. ఈ వీక్లో నామినేట్ అయ్యాడు కాబట్టి ఏ విధంగా తను సేవ్ అవుతాడో చూద్దాం. ఏంటంటే ఆల్మోస్ట్ ఈసారి ఏం ఏడుపు ఏడుస్తాడో మనకు తెలియదు కదా, కాబట్టి మనం చూద్దాం ఏం ఏడుపు ఏడుస్తాడో. ఈ ఎపిసోడ్లో ఏడుస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో బేస్ అయి ఉంది. ఎందుకంటే ఈరోజు నామినేట్ అయ్యాడు కాబట్టి ఈరోజు ఏందో వాడి అభిప్రాయం మనకు తెలియాలి కాబట్టి వాడిని మనం కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సిందే మణికంఠని. ఎందుకంటే లాస్ట్ వీక్కి వాడు ఎమోషనల్గా ఈజీగా సేవ్ అయిపోయాడు. ఇక కంటిన్యూటీ ఇక మెల్లగా రొమాంటిక్ కూడా స్టార్ట్ అయినాయి. ఆయన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి. ఓకే పృథ్వీ ఎంతమందికైనా ప్రేమ ఇచ్చేదన్నా ఇక ఇది జర రొమాంటిక్ వేలో కూడా లాగుతున్నారు గట్టిగా అందరిని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఒక హ్యాపీ ఉండాలి, ఒక ఎమోషనల్ ఉండాలి, ఒక లవ్ ఉండాలి, ఒక రొమాంటిక్, ఇవన్నీ యాడ్ అయిపోతున్నాయి మనకి బిగ్ బాస్లో కూడా. ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ అవుతుంది అన్నిటి దగ్గర మనకి క్రేజీగా. దీని నెక్స్ట్ ప్రోమో చూసుకుంటే కనుక ఎలిమినేషన్ రౌండ్ దగ్గరకు వస్తే కనుక మనం ఈ ఒక్కొక్క ఎలిమినేషన్ అనేది బాగుంది అండ్ క్రేజీగా ఉంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ దీంట్లో ఏం ప్లాన్ చేశారంటే
ఎవరినైతే మనం నామినేట్ చేసినామో వాళ్ళపైన కలర్ వెయ్యాలి అన్నట్టు కండిషన్ పెట్టారు బిగ్ బాస్ మనకి. ఇక్కడ కలర్ వెయ్యాలి అన్నప్పుడు ఒక్కొక్కరు నామినేట్ చేసి కలర్ వేస్తున్నారు, అంతా బాగుంది. బట్ ఏంటంటే ఫుల్ ఎపిసోడ్ మీకు చూపించినాను వీడియోలు, బట్ మీకు ఏంటంటే జస్ట్ చిన్న చిన్న గ్లిమ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. లేకపోతే నాకు ఫైట్ చేశారా అంతే ఉంది, నేను అదే నేర్చుకున్నాను. నా పర్సనాలిటీ నా ఆస్తి. ఒక పర్సన్ కోసం నేను లైఫ్లో మార్చును. ఐ లవ్. ఈ హోమ్ అయితే ఒక్కళ్ళ గురించి పర్సనాలిటీ చేంజ్ చేసుకోవడం, ఒకళ్ళ గురించి అలవాటు చేంజ్ చేసుకోవడం అనేది ఎవరి అలవాటు వాళ్ళది భయ. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. దాన్ని మనం జడ్జ్ చేయడం చాలా తప్పు. కాబట్టి ఓం దీంట్లో కరెక్ట్ అని నేను చెప్తున్నా. సారీ, దీంట్లో ఓం మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే తన స్టైల్ తనది, తన విధానం తనది, తను ఆ విధంగా ఆడాలి. అవతల వాళ్ళకి నచ్చేటట్టు మనం ఆడం కదా, ఎందుకంటే తన ఆట తనది కదా. కాబట్టి ఇక కంటిన్యూటీ టాస్క్ విషయాలలోనే నీకు క్లారిటీ లేదు. నువ్వు గేమ్ అర్థం చేసుకొని తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి, ఓకే? ఇక్కడ సోనియా నామినేట్ చేసేటప్పుడు కొందరిని గేమ్స్ రూల్స్ తెలియదు, అది తెలియదు అన్నట్టు కొద్దిగా సోనియాని కంపారిజన్ చేసుకుంటే కనుక ఫస్ట్ వీక్లో సోనియాని వెళ్ళిపోతుండే. బట్ సోనియా హ్యాస్ సేఫ్ బై ఓటింగ్స్. చాలామంది తనకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు, అందరు ఓట్లు వేశారు. బట్ ఏంటంటే తను చాలా అగ్రెసివ్, యాంగ్రీ పర్సన్. ఏంటంటే చిన్న టాపిక్ దగ్గర కూడా హైలీ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కంపారిజన్ చూసాం, అందరు చాలామంది చెప్పారు. అదేవిధంగా మనం లాస్ట్ వీక్ అంటే మన నాగార్జున గారు ఉన్నప్పుడు సండే వీక్లో లైక్ విష్ణుప్రియకి అండ్ సోనియాకి సంథింగ్ ఏదో ఇష్యూ అయింది పర్సనల్ పైన. డైలాగ్ మాట మజాక్ రజాగా అయినట్టు వాళ్ళిద్దరికి క్రేజీగా అయితే అయ్యింది. కాబట్టి దీంట్లో ఒకసారి చూడాలి. ఇక వీళ్ళిద్దరికి జరిగింది, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా సేమ్ పాయింట్స్ మీద లైక్ పాయింట్అవుట్ చేసుకున్నారు. నా రియల్ ఫేస్ ఏంటి అది స్లోగా జనానికి తెలుస్తుంది. దీనికి నేను గట్టిగా వేసుకోలేకపోతున్నాను. కొంచెం గట్టిగా పాయింట్ నేర్చుంటే ఇంకో గట్టి పాయింట్ కూడా చెప్తానండి. ఇంకోటి ఏంటంటే నామినేట్ చేసేటప్పుడు కొద్దిగా ఈ ప్రోమోస్ మనం కంపారిజన్ చేసుకుంటే, ఎపిసోడ్ని కంపారిజన్ చేసుకుంటే కనుక మణికంఠ నామినేట్ చేసేటప్పుడు కొందని సాలిడ్ రీజన్స్ ఇస్తలేడు. లైక్ ఏంటంటే కొన్ని నామినేట్ చేసేటప్పుడు పలానా A to Z అని డీటెయిల్డ్గా చెప్పాలి. ఇక్కడ మణికంఠ కూడా కొన్ని దగ్గర విషయాలు కొన్ని దాచి లైక్ సింగిల్ లైన్ అంటే సింగిల్ ఎజెండా లైక్ ఇండిపెండెంట్ లాగా చెప్తున్నాడు, తన ఒపీనియన్ చెప్తున్నాడు. ఏంటంటే ఆపోజిట్ ఎవరైతే ఇప్పుడు మన శేఖర్ భాష ఉన్నాడో ఆ పాయింట్ని తను యాక్సెప్ట్ చేసేలేడు. ఈ పాయింట్ ఎక్కడ ఎంతవరకు న్యాయం, దీన్ని నువ్వు నామినేట్ చేస్తావా అన్నట్టు తను కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకంటే 100% క్వశ్చన్ చేయాలి మనం కూడా. ఒక ఆపోజిట్ పర్సన్ ఇది బాగాలేనప్పుడు ఎట్లా బాగోడు 100%. శేఖర్ భాషకు ఒక విధానం ఉన్నప్పుడు తను ఆ విధానంగా ఆడుతుండు, ఆ పరంగా అందరినీ గేమ్స్ పరంగా అందరినీ సపోర్ట్ చేస్తుండు, పాయింట్అవుట్ చేస్తుండు. తప్పు ఉన్నప్పుడు అడుగుతున్నారు, ఎవడని అడుగుతారు. అండ్ అదేవిధంగా తన కాంట్రవర్సీ కూడా ఏంటంటే కోపం ఉన్న పర్సన్ని కొద్దిగా కూల్ చేయడానికి డైలాగ్స్ కూడా వేస్తున్నారు. అది 100% మనలో ఉన్నది అండర్స్టాండింగ్. ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ఒక వేడైతున్నాడు, కొద్దిగా కూల్ చేయాలి, ఆ తత్వం ఉన్నాడు. ఒక మగజాతికి ఆనిమిత్యం కాబట్టి తనకు తెలుసు ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలి. కాబట్టి ఆ విధంగా శేఖర్ భాష అయితే కంట్రోల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అట్లా మాట్లాడితే ఎదుటోడికి మాట్లాడబుద్ధి కాదు. ఇది గుర్తుపెట్టుకు మళ్ళీ మాట్లాడు. కట్టప్పలాగా పొడిచినట్టు అనిపించింది. 10 నిమిషాలైనా సరే నీతో కూర్చొని నేను టైం స్పెండ్ చేయడానికి రెడీగా లేను అంటేనే నీకు ర్యాపో లేదు అనేది అర్థం చేసుకోవాలి. పిల్ల బచ్చ జోక్ వేసుకునేదాన్ని అదంతా ఎలా అంటారు? బరాబర్ ఇప్పుడు కూడా అంట. ఈ విష్ణుప్రియది ఇక సోనియాది అయితే చర్చలు అయితే గట్టిగానే ఉంటాయి, వాళ్ళకైతే చెప్పలేము. ఏంటంటే ఇక ఈ సోనియా అండ్ విష్ణుప్రియ ఇష్యూకి అయితే వచ్చేస్తే మాత్రం వాళ్ళు ఆ రీజన్స్ పైన వాళ్ళైతే నామినేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ విష్ణుప్రియ నామినేట్ అయింది, ఓం నామినేట్ అయ్యాడు, అలాగే మనకి శేఖర్ భాష కూడా నామినేట్ అయ్యారు. ఇంకా చాలామంది ఉన్నారు నామినేట్ అయిన వాళ్ళ పీపుల్స్. దీంట్లో నైనిక కూడా ఇక్కడ నైనిక కూడా తను నామినేట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ గేమ్లో కూడా ఇక చిన్న చిన్న ఇష్యూస్, పిల్లి బచ్చా జోకులు ఇవన్నీ జర కామన్లో ఉన్నాయి. నాకైతే ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఇక ఏమంటారు టెంపర్ లేస్తుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అన్నీ అవుతుంది. జనకి కత్తందుకు పోర్ చేయాలన్నంత కోపం వస్తుంది ఒక్కొక్కరికి దీంట్లో చూస్తుంటే కదా. వేసుకునేదాన్ని అదంతా ఎలా అంటారు? బరాబర్ ఇప్పుడు కూడా అంట. నీ పర్సనాలిటీ బేస్ చేసుకుని నేను ఏ జోకు నీ మీద ఎప్పుడూ నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇక్కడ వచ్చేసి మనకి మణికంఠని నామినేట్ చేసింది శేఖర్ భాష అండ్ కొన్ని ఒక్కసారి అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి మీరు చెప్పండి బరాబర్ ఇప్పుడు కూడా అంట. నీ పర్సనాలిటీ బేస్ చేసుకుని నేను ఏ జోకు నీ మీద ఎప్పుడూ
ఇక్కడ శేఖర్ భాష క్లియర్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే నేను ఎప్పుడు పర్సనాలిటీ పరంగా జోకులు వేయలేదు అని అంటున్నాడు. అయితే ఇక్కడ మణికంఠ తన రెస్పాన్స్ ఏంటి అంటే ఇక్కడ మణికంఠ ఏమంటున్నాడు, నాకు ప్రూవ్ చేసే అవసరం లేదు, అన్నోళ్ళు అన్నారు అన్నట్టు తను ఇండైరెక్ట్లీ తన కాన్ఫిడెన్స్ పైన ఉన్నాడు. ఏమన్నాడు నువ్వు మళ్ళీ నామినేట్ అయినావు, ఈసారి ఏ విధంగా నామినేట్ సేవ్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే మణికంఠకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి కామెంట్ చేసి తనకు కూడా సపోర్ట్ చేయండి. అదేవిధంగా నాకేంటంటే నాకు నలుగురు నచ్చిన వాళ్ళు ఆల్రెడీ ముందే ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, కంటిన్యూటీ కూడా చెప్తున్నాను. ఇక దీంట్లో మనకు వచ్చేసి విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష, విష్ణుప్రియ అండ్ మన నిబాల్, నలుగురు ఉన్నారు నాకు నచ్చిన వాళ్ళు. ఇక్కడ నాకైతే ముగ్గురు అయితే నామినేషన్ నాకు నచ్చిన వాళ్ళైతే. దీంట్లో ఇక నా ముగ్గురు ఓటు ఎవరికి వేస్తుంది ఎన్నిటికంటే ఎక్కువ విష్ణుప్రియకి కానీ నాయనికకి, వీళ్ళిద్దరికి సగం సగం ఓట్లు అయితే నేను వేయగలుగుతాను. నాకు అంత రైట్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర 2-3 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, ఇంటర్కి వాళ్ళకి వేసిస్తాను. ఇక కంటిన్యూ పార్ట్ ఆఫ్ గేమ్, ఇక కంటిన్యూటీ ఈ ఎపిసోడ్కి నామినేషన్స్కి మామూలుగా లేదు, ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. క్రేజీగా జరిగింది నామినేషన్ అయితే. ఇంకోటి ఏంటంటే కంపారిజన్ చేసుకుంటే కనుక ఫస్ట్ వీక్కి ఈ వీక్లో కొద్దిగా లేస్తుంది, బై ఎంటర్టైన్మెంట్ లేస్తుంది, ఒక బాంబ్ లేస్తుంది, ఒక ఫైర్ లేస్తుంది, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. కొట్టుకోవడం ఒకటి తక్కువ అనిపిస్తుంది నాకైతే బిగ్ బాస్లో. కొట్టుకున్నారా కథ వేరేగానే ఉంటుంది. అది నేను పెద్ద శాటిలైట్ టెలివిజన్ రియాలిటీ షో కాబట్టి బిగ్గెస్ట్ కొట్టుకునే రైట్స్ అయితే లేదు, కొట్టుకోరు కూడా, నాకు తెలుసు మీకు తెలుసు, పార్ట్ ఆఫ్ జోక్ కొట్టుకుంటారు అన్నట్టు. అంటే మన జనరల్గా అరే రోడ్ మీద ఎక్కడైనా అవుతుంటే ఇష్యూ కొట్టుకుంటారా పోయి అని అంటాం కదా, అదే విధంగా మనం కూడా మాట్లాడుకుంటుంటాం. ఆట అని మీరు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు వచ్చేసి నామినేషన్ పరంగా ఇద్దరు నామినేట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇద్దరు నామినేట్ చేశారు. ఆ పర్సన్స్ కూడా మీకు అందరూ ఆల్మోస్ట్ చూసారు. ఇందాక ఎండింగ్లో కూడా మీకు చెప్తాను ఎవరెవరు నామినేట్ అయ్యారు. అది ఇక్కడ ఏంటంటే పాయింట్ మనకి, మీరు బయట ఫ్రెండ్షిప్స్ పెట్టుకొని వచ్చి వాళ్ళని ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పే రైట్ మీకు లేదు. బయట నుంచి అనే మాటలు స్టార్టింగ్ నుంచి వస్తుంది, అది కొంచెం ఆపేయండి. ఈ క్యారెక్టర్ అసాసినేట్ నేను చేయలేదు, డోంట్ యూజ్ రాంగ్ వర్డ్. గైస్ నేను మాట్లాడొచ్చా? ఎవరైనా చెప్తారా మధ్యలో మాట్లాడను అను? ఈ స్టార్టింగ్ పాయింట్ మనం తీసుకుంటే మధ్యలో ఎవరైనా మాట్లాడచ్చా అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. 100% ఎవరైనా మాట్లాడచ్చు. బట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక పాయింట్ చెప్పేటప్పుడు నామినేషన్ చేసేటప్పుడు ఆ పాయింట్ సాలిడ్ రీజన్ తోటి ఉండాలి. ఆ సాలిడ్ రీజన్ ఎవరి దగ్గర కనిపిస్తలేదు. ఇక పార్ట్ ఆఫ్ జర్నీ పోతే ఇక కంటిన్యూ చాలా టాపిక్ ఉంది డిస్కస్ చేయడానికి, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి ఇక మొత్తం వీడియో చూస్తూ ఉండండి మీరు. చెప్పినప్పుడు నీ మాటకి మణికంఠ కంటే తక్కువ ఇన్వాల్వ్మెంట్, మణికంఠ కంటే తక్కువగానే కాదు, ఇద్దరికి అలా మేబీ నడుస్తుంది. నాకు నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి. నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు సోనియా. ఇక్కడ సోనియాకి మరి సీతకి జరిగిన ఇష్యూ ఏంటంటే, జరిగిన వాళ్ళ మాటలను బట్టి ఒకరిని జడ్జ్ చేయడం, ఒకరిని చెప్పుకోవడం, నా లిమిట్స్ ఏందో నాకు తెలుసు, నీదేందో నీది అన్నట్టు కొద్దిగా వార్ లాగా అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. పర్సనల్ కి డివిజన్ లేదు అని అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం అది. సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి. నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు సోనియా. నువ్వు గేమ్ అర్థం చేసుకొని తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి, ఓకే? ఇక్కడ ఏంటంటే ఇందాక మన సోనియా గురించి మాట్లాడాం, ఎందుకంటే ఇండైరెక్ట్లీ బ్లేమ్ చేయడం అంటే యాటిట్యూడ్ అవన్నీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చెప్పాక తను చెప్తుంది నా ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు అర్థమై ఉండొచ్చు, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా లేదు అని అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం అది. సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి. పర్సనాలిటీ ప్రాబ్లమ్ని డెవలప్మెంట్ చేసుకునే చెప్పే సజెషన్స్ 100% ఉన్నాయి, బాటు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏ పాయింట్ను చెప్తుందో అనేది కొద్దిగా క్లారిటీ తెచ్చుకుందాం. ఒక్కసారి గ్యాప్ బ్రో, నీ ఇక్కడ కంటిన్యూ చేయమల్లా. ఆ మెచ్యూరిటీ రావాలి. నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు సోనియా. ఇక్కడ సీత వచ్చేసేసరికి నాకైతే క్లారిటీ ఉంది, నేను ఎవరు క్లారిటీ ఇచ్చే అవసరం లేదు, నేను ఏం ఆడుతున్నా నాకు తెలుసు అని ఇండైరెక్ట్లీ అన్నది. ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి గేమ్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. కానీ పక్కన వాళ్ళకి అర్థం కాదు. మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఇస్తారు బిగ్ బాస్లో. ఇక కంటిన్యూటీ మొత్తం ఇక చర్చలు మనకు గట్టిగా ఉంటాయి ప్రతి దగ్గర. ఎక్కువ మాట్లాడొద్దు సీత. పిచ్చి మాటలు మాట్లాడద్దు. అదే పిచ్చిలో ఇక వాళ్ళిద్దరికీ గట్టిగానే అయినాయి. ఇక పిచ్చిలో మాట్లాడొద్దు, నీకు అనలే అది ఇది అన్నట్టు తన మైక్ తీసేసి వచ్చి నామినేషన్ లైక్ పెయింట్ వేసుకుందామని రెడీగా ఉండే. బట్ ఇక మాట పెరిగిపోయి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి
వేసుకోవడం అయితే జరిగింది, నామినేట్ అయితే అయింది. కాబట్టి తను కూడా మాట్లాడొద్దు బిగ్ బాస్లో చూస్తారు కదా ఎవరెవరు నామినేట్ అయ్యారు. ఇక నేను చెప్పడం వల్ల ఇక నాకు కూడా కొందరు తెలుసు, మీకు కూడా చాలామంది తెలుసు. అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకైతే మీరు ఓటేయండి, నాకు నచ్చిన వాళ్ళు కూడా నేను ఓటు వేస్తాను. అండ్ రేపు మళ్ళీ ఇంకో అప్డేట్ తోటి వస్తాను. అల్టిల్ సీ యూ, బాయ్. కొద్దిగా షేర్ చేయండి, వ్యూవర్షిప్ అయితే పెరగట్లేదు నాకు, ప్లీజ్ బాయ్. Yeah.